హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డాక్టర్ డూమ్ హిస్టరీ గురించి చూసాం. అలాగే ఎంసీయూలో కంపల్సరీ వాచ్ లిస్ట్ కూడా ఏంటో చూసాం. ఇన్ కేసు మీరు ఆ రెండు వీడియోలు కనుక మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ముందు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ఈ రెండు వీడియోస్ కనుక చూసింటే ఈ వీడియోని కూడా కంటిన్యూ చేయండి. ఇక్కడి నుంచే స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఎందుకంటే మార్వెల్ హిస్టరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే హీరో ఫేస్ విలన్ మాస్ వెనక ఉండటం. ఎస్, రాబర్ట్ జూనియర్ డాక్టర్ డూమ్గా అనౌన్స్ అయిన మొమెంట్ దగ్గర నుంచి ఎంటైర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. కొంతమంది ఎక్సైట్ అయ్యారు, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, అండ్ ఇంకొంతమంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఐరన్ మ్యాన్ని డాక్టర్ డూమ్గా ఎందుకు సెలెక్ట్ చేశారు? మార్వెల్ దగ్గర యాక్ట్రెస్ అయిపోయారా, లేక దీని వెనక కూడా పెద్ద ప్లాన్ ఉందా? ఈరోజు వీడియోలో ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. రాబర్ట్ జూనియర్ టోనీ స్టార్కా లేదా విక్టర్ వాన్ డూమా? ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే చాలా వైరల్ అయింది. డాక్టర్ డూమ్ అంటే టోనీ స్టార్క్ వేరియంట్ అని. కానీ అఫీషియల్గా మార్వెల్ ఇప్పటి వరకు అలాంటి కన్ఫర్మేషన్ అయితే ఏమీ చేయలేదు. మార్వెల్ అనౌన్స్మెంట్లో కూడా రాబర్ట్ జూనియర్ డాక్టర్ డూమ్ రోల్ చేస్తున్నాడు అని మాత్రమే చెప్పారు. కానీ టోనీ స్టార్క్ వేరియంట్ అని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. యాక్టర్స్ సేమ్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ డిఫరెంట్ అవ్వచ్చు. మార్వెల్ కామిక్స్లో కూడా ఒకే యాక్టర్ లాంటి ఫేస్ ఉన్న వేరియంట్స్ కాన్సెప్ట్ డైరెక్ట్గా ఉండదు. సినిమా అడాప్షన్లో మార్వెల్ క్రియేటివ్ ఫ్రీడమ్ యూజ్ చేయొచ్చు. కాబట్టి ఫ్యాక్ట్ ఏంటి? రాబర్ట్ జూనియర్ డాక్టర్ డూమ్గా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ రోమర్ ఏంటి? తను టోనీ స్టార్క్ వేరియంట్ అని. సో ఈ రెండింటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి రాబర్ట్ జూనియర్ని ఈ రోల్కి ఎందుకు సెలెక్ట్ చేశారు? ఇది నా ఒపీనియన్ మాత్రమే కాదు, చాలా ఇండస్ట్రీ అనలిస్టులు చెప్పిన పాయింట్ ఏంటంటే మార్వెల్కి ఇన్ఫినిటీ సెగా తర్వాత ఆడియన్స్ ఎమోషనల్ కనెక్షన్ అనేది కొంచెం తగ్గింది. ఎస్పెషల్లీ టోనీ స్టార్క్ చనిపోయిన తర్వాత కాంగ్ స్టోరీ కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఎంటైర్ వరల్డ్ అటెన్షన్ని ఒక్కసారిగా మార్వెల్ మీదకి తీసుకురావాలంటే ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. అండ్ ఆ సెన్సేషనే రాబర్ట్ జూనియర్. ఐరన్ మ్యాన్గా మనం 10 సంవత్సరాలకు పైగా సెలబ్రేట్ చేసిన యాక్టర్ ఇప్పుడు బిగ్గెస్ట్ విలన్గా వస్తున్నాడు. దీంతో ఆడియన్స్ మైండ్లో ఆటోమేటిక్గా క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. అదే హీరో ఎలా విలన్ అయ్యాడని. మార్వెల్ మార్కెటింగ్ యాంగిల్ నుంచి చూస్తే ఇది ఒక బ్రిలియంట్ మూవ్ అని చెప్పొచ్చు. కానీ స్టోరీ వైజ్ వాళ్ళు ఎలా జస్టిఫై చేస్తారో అది మూవీ రిలీజ్ అయ్యాకే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ డూమ్ అండ్ సీక్రెట్ వార్స్ కనెక్షన్. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇదే. మార్వెల్ కామిక్స్ హిస్టరీలో సీక్రెట్ వార్స్ అనే నేమ్ 2 మేజర్ ఈవెంట్స్కి యూజ్ చేశారు. 1984 వర్షన్, అలాగే 2015 వర్షన్. అండ్ ప్రజెంట్ డిస్కషన్కి ఇంపార్టెంట్ 2015 సీక్రెట్ వార్స్. ఎందుకంటే మార్వెల్ మల్టీవర్స్గా ఇన్స్పిరేషన్ ఎక్కువగా ఎక్కడి నుంచే వచ్చింది. అసలు 2015 సీక్రెట్ వార్స్ స్టోరీ ఏంటి? జస్ట్ ఇమాజిన్ చేయండి. డిఫరెంట్ యూనివర్సెస్ ఒక్కటిగా కొలాప్స్ అవుతున్నాయి, ఇన్సర్షన్స్ జరుగుతున్నాయి, ఎర్తులు కొలైడ్ అవుతున్నాయి. ఎంటైర్ మల్టీవర్స్ నాశనానికి ఎడ్జ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్స్ని మనం ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో విన్నాం కదా. అదే కామిక్స్లో ఈ డిజాస్టర్ని సర్వైవ్ చేయడానికి డాక్టర్ డూమ్ అన్ఇమాజినబుల్ పవర్ని పొందుతాడు. ఆ పవర్తో డిస్ట్రాయిడ్ యూనివర్స్ పీసెస్ని కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని తను క్రియేట్ చేస్తాడు. ఆ ప్రపంచం పేరు బ్యాటిల్ వరల్డ్. బ్యాటిల్ వరల్డ్ అంటే ఒక ప్లానెట్ కాదు, ఒక యూనివర్స్ కూడా కాదు, డిఫరెంట్ యూనివర్స్ పీసెస్ కలిసి క్రియేట్ అయిన ఒక కొత్త ప్రపంచం. ఇమాజిన్ చేయండి, ఎంసీయూ ఎర్త్, ఎక్స్మెన్ యూనివర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్, స్పైడర్ మ్యాన్ యూనివర్సెస్ అన్నీ కలిసి ఒక ప్లేస్లో ఉంటే అదే బ్యాటిల్ వరల్డ్ కాన్సెప్ట్. అక్కడ మరి రూల్ చేసేది ఎవరో? తనే డాక్టర్ డూమ్. అందుకే కామిక్స్లో తనని కొన్ని స్టోరీస్లో గాడ్ ఎంపరర్ డూమ్ అని పిలుస్తారు. ఈ గాడ్ ఎంపరర్ డూమ్ వర్షన్ని చూసి చాలామంది షాక్ అయ్యారు. డాక్టర్ డూమ్ కింగ్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ అథారిటీ అని చెప్పి. ఎంటైర్ బ్యాటిల్ వరల్డ్ని తను కంట్రోల్ చేస్తాడు. హీరోస్ అందరినీ మ్యానిపులేట్ చేస్తాడు. రియాలిటీని తన ఇష్టం వచ్చినట్లు షేప్ చేస్తాడు. ఇది డాక్టర్ డూమ్ స్ట్రాంగెస్ట్ వర్షన్స్లో ఒకటి. మార్వెల్ సినిమాలో ఎగ్జాక్ట్గా ఇదే చూపిస్తారా లేదా అనే దానికి అఫీషియల్ ఆన్సర్ అయితే లేదు. కానీ సీక్రెట్ వార్స్ని ఇన్స్పిరేషన్గా కనుక తీసుకుంటే మాత్రం ఈ కాన్సెప్ట్స్తో కొన్ని సినిమాల్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎందుకు ఇంపార్టెంట్?
డాక్టర్ డూమ్ అంటే ఫెంటాస్టిక్ ఫోర్, ఫెంటాస్టిక్ ఫోర్ అంటే డాక్టర్ డూమ్. ఈ రెండింటిని ఆల్మోస్ట్ సపరేట్ చేయలేం. ఎస్పెషల్లీ రీడ్ రిచర్డ్స్ డాక్టర్ డూమ్ రైవల్రీ. మనం చూసుకుంటే రైవల్రీ హిస్టరీలో బ్యాట్మెన్ వర్సెస్ జోకర్, ప్రొఫెసర్ వర్సెస్ మ్యాగ్నెటో, షెర్లాక్ వర్సెస్ మోరియార్టీ, ఇలా ఐకానిక్ రైవల్రీస్ ఎన్నో ఉంటాయి. అండ్ మార్వెల్కి రీడ్ రిచర్డ్స్ వర్సెస్ డాక్టర్ డూమ్ అనేది కూడా ఒక ఐకానిక్ రైవల్రీనే. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా జీనియస్. ఇద్దరు ప్రపంచాన్ని సేవ్ చేయాలని చెప్పి అనుకుంటారు, కానీ మెథడ్స్ మాత్రం డిఫరెంట్. రిచర్డ్స్ టీం వర్క్ని నమ్ముతాడు, కానీ డాక్టర్ డూమ్ మాత్రం కంట్రోల్ని నమ్ముతాడు. ఇదే క్లాష్ కొన్ని దశాబ్దాల నుంచి కామిక్స్లో క్యారీ చేస్తూ వచ్చారు. కాబట్టి ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో రిచర్డ్స్ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అవెంజర్స్ డూమ్స్డే స్టోరీ ఎలా ఉండొచ్చు? ఇక్కడ నుంచి చెప్పేది అఫీషియల్ స్టోరీ కాదు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, కామిక్స్ రిఫరెన్స్, అలాగే ఫ్యాన్ థీరీస్ని బేస్ చేసుకొని మనం దీన్ని డిస్కస్ చేద్దాం. బట్ మూవీ రిలీజ్ అయ్యాక స్టోరీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఉన్న థీరీస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. థీరీ నెంబర్ 1, ఫెంటాస్టిక్ ఫోర్ డిఫరెంట్ యూనివర్స్ నుంచి ఎంసీయూకి వస్తారు. వాళ్ళతో పాటు డాక్టర్ డూమ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. థీరీ నెంబర్ 2, ఇన్సర్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి, మల్టీవర్సెస్ కొలైడ్ అవటం స్టార్ట్ అవుతాయి. సో దీన్ని అవెంజర్స్ సాల్వ్ చేయలేకపోతారు. నెక్స్ట్ థియరీ నెంబర్ 3, డాక్టర్ డూమ్ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటాడు. హీరోలాగా హెల్ప్ చేస్తున్నట్టు కనిపించి ఫైనల్గా ఎంటైర్ పవర్ తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఇది కామిక్స్లో డూమ్ చాలాసార్లు చేసిన స్టైల్. సో దీన్నే మెయిన్ సినిమాలో కూడా రిపీట్ చేస్తారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ థియరీ నెంబర్ 4, అవెంజర్స్ డూమ్స్డే ఎండింగ్ సీక్రెట్ వార్స్ సెటప్తో ఫినిష్ అవ్వచ్చు. సో దీనికి అర్థం రియల్ క్లైమాక్స్ సీక్రెట్ వార్స్ మూవీలో ఉండొచ్చు. అంటే ఇన్ఫినిటీ వార్కి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఎలాగైతే ఎండ్ గేమ్లో క్లైమాక్స్ ఇచ్చారో ఇక్కడ కూడా డూమ్స్డేలో ఎండింగ్ ఇచ్చి రియల్ క్లైమాక్స్ని సీక్రెట్ వార్స్లో పెట్టొచ్చు. అగైన్ ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు, కరెంట్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు అనే ఒక చిన్న గెస్ మాత్రమే. నెక్స్ట్, మార్వెల్ ఆల్రెడీ ఏమైనా హింట్స్ ఇచ్చిందా? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మార్వెల్కి ఒక హ్యాబిట్ ఏంటంటే ఫ్యూచర్ మూవీస్కి సీడ్స్ ముందే వేస్తుంది. లైక్ థానోస్ గురించి చూడండి, 2012 అవెంజర్స్లో ఒక చిన్న టీజర్ లాగా చూపించారు, బట్ తను ఫుల్ విలన్గా రావడానికి కొన్ని ఇయర్స్ పట్టింది. డాక్టర్ డూమ్ విషయంలో కూడా మార్వెల్ అదే స్ట్రాటజీని ఫాలో చేస్తుందో లేదో మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. కానీ మల్టీవర్స్, ఇన్సర్షన్స్, ఫెంటాస్టిక్ ఫోర్, సీక్రెట్ వార్స్ ఇవన్నీ ర్యాండమ్ ప్రాజెక్ట్స్ అయితే కావు, పజిల్ పీసెస్ లాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదంతా విన్నాక డాక్టర్ డూమ్ ఇంపార్టెన్స్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సీక్రెట్ వార్స్ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇంకా ఒక ఫైనల్ క్వశ్చన్ మిగిలింది. డాక్టర్ డూమ్ నిజంగానే థానోస్ కన్నా డేంజరసా? కామిక్స్లో డాక్టర్ డూమ్ చేసిన టాప్ 10 అన్బిలీవబుల్ ఫీట్స్ ఏంటి? థానోస్ని ఎలా అవుట్ స్మార్ట్ చేశాడు? గెలాక్టస్ని ఎలా ఛాలెంజ్ చేశాడు? అవెంజర్స్ని ఎలా డిఫీట్ చేశాడు? అలాగే అవెంజర్స్ డూమ్స్డేకి ముందు మార్వెల్ ఫ్యాన్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన ఫైనల్ ప్రిడిక్షన్స్ ఏంటి? వీటన్నిటి గురించి కూడా పార్ట్ 4లో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ట్రస్ట్ మీ, పార్ట్ 4లో చెప్పే కొన్ని కామిక్ మూమెంట్స్ విన్నాక డాక్టర్ డూమ్ మార్వెల్ గ్రేటెస్ట్ విలన్ అని ఫ్యాన్స్ ఎందుకంటారో మీకు అర్థమైపోతుంది. సో ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.